హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్తీ రెసిపీ అయితే చేసుకున్నానండి. అవి కూడా రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా కుకుంబర్తో అయితే చేసుకున్నాను. ఫస్ట్ 2 కుకుంబర్ని అయితే తీసుకొని 2 వైపులా కూడా కట్ చేసుకొని చేదుగా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత తొక్కు తీయకోకుండా డైరెక్ట్గా అలానే పీల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం ఉప్పు అండి అన్నీ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తురిమిన కుకుంబర్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 కప్ జొన్న పిండి, అలాగే 1/2 కప్ బియ్యం పిండి, కొంచెం శనగపిండి, 1/2 కప్ గోధుమ పిండి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే తెల్ల నువ్వులు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీల పౌడర్ని కూడా యాడ్ చేసి ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత స్లోగా పిండినంతా కూడా కలుపుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. మనము కుకుంబర్లో ఉన్న వాటరే సరిపోతుందండి. నేను తీసుకున్న పిండి మెజర్మెంట్స్కి నాకు వాటర్ అస్సలు పట్టలేదు. నాకు కుకుంబర్ వాటర్తోనే పిండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ముద్దలో నుంచి ఒక ముద్దని, అంటే మనము చపాతీ ముద్ద కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా బాల్స్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఎంత సాఫ్ట్గా, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి. కొంచెం హెల్తీగా ఉండడానికి అని చెప్పేసి రొట్టెల్ని నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న ముద్దని ఒక బటర్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఆ బటర్ పేపర్ మీద ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న రొట్టె ముద్దనైతే పెట్టేసి చేత్తో స్లోగా ఒత్తుకోవాలి. ఈ రొట్టెలు చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చేత్తో వాటర్ని అప్లై చేస్తూ స్లోగా వీలైనంత పలుచగా రొట్టెలను అయితే ఒత్తుకోవాలి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా ఈ రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చండి. అంత బాగా వస్తాయి, అస్సలు అతుక్కోవు. చూసారు కదా, ఇలా పలుచగా రొట్టెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెల్ని బాగా హీట్ అయిన పెనం మీద ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత పేపర్తో సహా రొట్టెని పెనం మీద అయితే వేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేసామంటే పైన ఉన్న బటర్ పేపర్ ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రొట్టెల్ని 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలండి. అప్పుడే రొట్టె అనేది లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. పచ్చిగా అనేది అస్సలు ఉండదన్నమాట. కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా రొట్టెలు అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో రొట్టెలు. ఇలా రొట్టెలన్నీ కూడా నేను ఈజీగా ప్రిపేర్ చేసుకున్నానండి. నేను తీసుకున్న పిండి మెజర్మెంట్స్కి నాకు 5 రొట్టెలు అయితే అయ్యాయి. ఈ రొట్టెల్ని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటాయండి. కర్రీస్ ఏమీ అవసరం లేకోకుండా డైరెక్ట్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయండి రొట్టెలు అనేది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.